హాయ్ హలో ఫ్రెండ్స్, చాలా మందిమి మనము ఇంట్లో ఫంక్షన్స్ కానీ లేకపోతే పార్టీస్కి వెళ్ళినప్పుడు సో ఫేషియల్స్ ఎవ్రీ టైం చేయించుకోవాలంటే మన బడ్జెట్లో ఉండాలి. సో మనం హోమ్ రెమెడీస్ ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చూపెడతాను. సో కొన్ని శారీస్ కూడా మీతో షేర్ చేశాను. సో అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఈ రెమెడీ ఏంటంటే దాంట్లో నేను యూజ్ చేసినవన్నీ కూడా న్యాచురల్, మన ఇంట్లో దొరికేవి. సో దాంతో మనం ఏ విధంగా మన స్కిన్ని బ్రైట్ చేసుకోవచ్చు అనేది చూపెట్టాను. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఒక 3 శారీస్ తీసుకున్నాను, డైలీ యూజ్ శారీస్. సో అవే మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో అదే నేను ఇక్కడ చెప్తున్నాను. నా వాయిస్ కొద్దిగా నాకు ఇన్కన్వీనియన్స్ అనిపించింది. సో అందుకని ఈ విధంగా వాయిస్ ఓవర్ చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఒక రెడ్ కలర్ శారీ. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ బయట మాత్రం చాలా చాలా బ్రైట్గా ఉంది. అండ్ ఈ శారీ మొత్తం మీద ఇట్లా టోటల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ లాగా అట్లా వచ్చేసినాయి. చాలా చాలా బాగా అనిపించింది నాకు. అంటే చాలా లైట్ వెయిట్గా ఉందండి. అంటే మనం ఈ విధంగా టెంపుల్స్ కానీ అట్లా క్యారీ చేసినప్పుడు, లేకపోతే జర్నీస్ చేస్తారు కదా కొంతమంది టీచర్స్ అట్లా, సో అట్లా కూడా బాగుంటుంది. మరి ట్రాన్స్పరెంట్గా ఏం లేదు, చాలా చాలా బాగుంది ఈ శారీ. ఇట్లాంటి శారీస్ రిఫర్ చేయొచ్చు మనము. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు, లేకపోతే మనం ఎటైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కూడా ఫ్లవర్స్, ఈ విధంగా టోటల్ ఫ్లవర్స్ ప్రింట్ వచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా శారీ. సో ఈ శారీ వచ్చేసి తీసుకున్నాను నేను. ఈ శారీస్ అన్ని కూడా సిఎంఆర్లో తీసుకున్నానండి. సో అందుకని నేను ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. సో దీనికి అంతా కూడా లేస్ వచ్చిందండి, మొత్తము శారీకి సన్నగా లేస్ వచ్చింది. అండ్ కుందన్స్ వచ్చాయి లేస్ మీద. అండ్ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వచ్చేసింది. బ్లౌజ్కి మొత్తము ఆ లేస్ వచ్చేసిందండి. చాలా చాలా బాగుంది. ఎంత సాఫ్ట్గా ఉందో శారీ అయితే. దీన్ని మనము డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ శారీలా కూడా వాడుకోవచ్చు. ఒక 4-5 టైమ్స్ కట్టుకున్న తర్వాత కొంతమంది శారీస్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అనుకున్న వాళ్ళు డ్రెస్ మనం కుట్టించుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బ్లాక్ శారీ లేకుండా అసలు మన వీడియో కంప్లీట్ కాదు, ఏది కంప్లీట్ కాదు. సో బ్లాక్ శారీ అండి. ఈ బ్లాక్ శారీ మీద కాకపోతే మల్టీ కలర్స్ లాగా మంచి బేబీ పింక్ కలరు అండ్ హ్యాష్ కలర్తో లీవ్స్ వచ్చాయి. అండ్ బేబీ పింక్ కలర్ అండ్ కొద్దిగా లైట్ ఆరెంజ్ కలర్తో అలా ఫ్లవర్స్ వచ్చాయి, మందార పూల్లాగా. సో చూడగానే ఫస్ట్ తీసుకున్న శారీ ఇదే అండి. చాలా చాలా బాగా అనిపించింది ఈ శారీ. సో శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి. నేను సిఎంఆర్లో తీసుకున్నాను, సో అందుకని లింక్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. దీన్ని కూడా మనం లాంగ్ ఫ్రాక్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మనకి పిల్లలు ఉంటారు కదా, 15-16 ఇయర్స్ పిల్లలకి అలా లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా, లేకపోతే మనం కూడా లాంగ్ ఫ్రాక్ లేకపోతే ఫుల్ లెంత్ డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. శారీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందండి. అండ్ ఇక్కడ నేను ఒకటి షేర్ చేస్తున్నాను మీతో, ఒక ప్యాక్ లాగా అనమాట, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో. సో నేను ఇక్కడ పసుపు, కొద్దిగా శనగపిండి అండ్ మీగడ తీసుకున్నాను. పాల మీద మీగడ ఉంటుంది కదా, సో పాలు చల్లారిన తర్వాత వచ్చే మీగడ అది తీసుకున్నాను అనమాట. సో అది తీసుకున్న తర్వాత ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదా, నేను పింక్ కలర్ది స్ట్రాబెరీ ఫ్లేవర్ది ఇది తీసుకున్నాను. సో ఈ వ్యాజ్లిన్ని దీంట్లో ఒక 2 పఫ్స్ అట్లా వేసుకున్నాను అనమాట. సో దీంట్లో మంచిగా కలుపుకుంటున్నాను. సో మనం ఎటైనా ఫేషియల్స్ అలా చేసుకోవడానికి ఎక్కువ బడ్జెట్, ఎప్పటికీ వెళ్ళాలి అంటే కొంచెం కష్టం కదా. సో అప్పటికప్పుడు ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ప్యాక్ కనుక వేసుకున్నట్లయితే గ్లో అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మన చిన్న పిల్లలు కూడా మనం ఇది వాడచ్చు అనమాట. సో అప్పుడప్పుడు ఈ విధంగా రాసి స్నానం పోస్తే మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్ అవుతుంది, షైన్ అవుతుంది. సో పసుపు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది కదా, సో పసుపు ఇక్కడ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో గంధం కూడా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు న్యాచురల్ గంధం కూడా స్టిక్స్ కూడా దొరుకుతున్నాయి కదా, సో అలా గంధం తీసి వాడుకోవచ్చు. సో కొద్దిసేపు ఉంచుకొని, నేను ఇక్కడ నా చేతికి అప్లై చేసుకొని చూపెడుతున్నాను. సో కొద్దిసేపు ఉంచుకొని మళ్ళీ తర్వాత దాన్ని మనం చల్లటి వాటర్తో
ఒకసారి కడిగేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొద్దిసేపు నేను ఇక్కడ చేయి చూపెట్టాను, మీకు కనిపిస్తుందో సరిగ్గా, నాకైతే చాలా చేంజ్ కనిపించింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టిల్ అంటే కేర్ అండ్ బై బాయ్.